సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మాలీవుడ్ పై టాలీవుడ్ కు కూసంత ప్రేమ ఎక్కువ. అందుకే అక్కడ ముద్దుగుమ్మలకు ఇక్కడ పెద్దపీట వేస్తోంది. ఎంతో మంది కేరళ కుట్టీలు తమ స్టన్నింగ్ లుక్స్, హెయిర్ స్టైల్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే టీ టౌన్ లో నటించకుండానే క్రష్ బ్యూటీస్ గా మారిపోయారు కొందరు. వాళ్ళెవరు? విజయ్, సూర్య లాంటి స్టార్స్ తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయకపోయినా ఇక్కడ వీరుకున్న క్రేజ్, ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడేలా చేసింది. అలాగే తెలుగులో యాక్ట్ చేయకపోయినా కొంతమంది మాలీవుడ్ భామలకు ఐడెంటిటీ క్రియేట్ అయింది. ఓటీటీ పుణ్యమా అని ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా మారిపోతున్నారు. వారిలో ఫస్ట్ వరుసలో ఉంటుంది అనైశ్వర్య రాజన్. సూపర్ శరణ్యతో పాటు మైక్, నేరు, గురువాయూర్ అంబల నడియల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, తెలుగు కుర్రాల మనసులు దోచేసింది. నిమిషా సజయన్ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాతో అత్తారింట్లో కష్టాలు పడే అమ్మాయిగా మెప్పించింది ఈ నిమిషా. నాయట్టు, మాలిక్, చిన్న, జిగర్తాండా, డబుల్-ఎక్స్, పోచర్ వెబ్ సిరీస్ చాలు ఆమె నటనకు ఫిదా కావడానికి. మార్వెలస్ యాక్టింగ్ తో స్క్రీన్ పై వన్ విమెన్ షోలా కనిపిస్తోంది. ఈ అమ్మాయి నటిస్తుందంటే ఈ సినిమాలో మంచి మ్యాటర్ ఉన్నట్లు అనిపించేలా పేరు తెచ్చుకుంది. ప్రెజెంట్ తమిళ్, మలయాళంతో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న నిమిష త్వరలో తెలుగులో అడుగు పెడుతుందేమో చూడాలి. జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న అపర్ణ బాలమురళి గురించి ఎంత చెప్పినా తక్కువే. సురారాయ్ పోట్రు తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆకాశమే హద్దురాతో ఇక్కడ ఆడియన్స్ కి సుపరిచితమైన ఈ కేరళ కుట్టి కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ కేవలం తమిళ్, మలయాళ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. వీళ్లే కాదు, తన సినీ కెరియర్ లో ఒక్కటంటి ఒక్క తెలుగు సినిమా చేయని మంజు వారియర్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. వెట్టయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె త్వరలో విడుదల పార్ట్ 2లో కనిపించబోతోంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీలెవరూ తెలుగు సినిమాలు చేయలేదు, ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. కానీ టాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో మాత్రం గూడు కట్టుకున్నారు. మరి ఈ క్రెడిట్ వాళ్ళదా, తెలుగు ప్రేక్షకులదా? ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్ ని టచ్ చేశారు ఇద్దరు డైరెక్టర్స్. ఈ రిజల్ట్ నెక్స్ట్ సినిమాలకు టార్గెట్ గా మారింది. ఆ మార్క్ టచ్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు, ఏ సినిమాలకు ఆ ఛాన్స్ ఉంది? 100 కోట్ల క్లబ్ లోకి సినిమా చేరితే పండగ చేసుకునే రోజుల నుండి 1000 కోట్లను అచీవ్ చేసే స్థాయికి చేంజ్ అయింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే సినిమా తీయడమే కాదు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో సౌత్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్. ఒకసారి కష్టం అనుకుంటే 2 సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘనత దర్శక ధీరుడిదే. జక్కన వేసిన స్ట్రాటజీని చాలా మంది తెలుగు మేకర్స్ ఫాలో అయ్యారు, కానీ ఎవరూ సక్సీడ్ కాలేదు. రాజమౌళి 1000 crore కలెక్షన్స్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటే నాగశ్విన్ రూపంలో పుట్టుకొచ్చాడు. కల్కి 2898 ADతో ఈ ఏడాది 1000 కోట్లను క్రాస్ చేశాడు. కల్కి 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా చివరిలో వచ్చిన పుష్పరాజ్ ఈ నెంబర్ ని బీట్ చేశాడు. 1500+ కోట్ల వసూలుతో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా నిలిచింది పుష్ప 2. సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ మానియాకు సినిమాపై కాసుల వర్షం కురిసింది. కొన్ని రోజులుగా అందరి ద్రాక్షలా ఊరిస్తున్న 1000 crore టార్గెట్ ఈ ఇయర్ అచీవ్ చేశారు నాగశ్విన్, సుకుమార్. ఈ రిజల్ట్ నెక్స్ట్ సినిమాలపై పడుతుందా అంటే అఫ్ కోర్స్ అనే మాట వినిపిస్తోంది. 2025లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ రాబోతున్నాయి. ఆ పిక్చర్లపై ఈ ఎఫెక్ట్ కనబడుతోంది. 2025లో క్యూరియాసిటీ అండ్ హైప్ పుట్టిస్తున్నాయి కొన్ని హై బడ్జెట్ మూవీస్. వీటిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది గేమ్ చేంజర్. చెర్రీ ట్రిపుల్ తో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయాడు. కానీ శంకర్ కి ఇది టార్గెటే. కోలీవుడ్ లో ఈ ఫీట్ ను ఏ డైరెక్టర్, హీరో ఎవరు టచ్ చేయలేదు. అలాగే హరిహర వీరమల్లుతో జ్యోతి కృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ ముందు ఈ టార్గెట్ ఉంది. ఓజీ కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాడు సుజిత్. ఇక ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ కూడా ఈ రేస్ లోనే ఉంది. మరి ఇందులో ఏ బొమ్మ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారి ఎవరు నెక్స్ట్ 1000 crore డైరెక్టర్ అవుతారో చూడాలి. సూర్య వద్దనుకున్న ప్రాజెక్ట్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. శివకార్తికేయన్తో కథ ఓకే చేయించుకున్న సుధా కొంగర సినిమాను పట్టాలెక్కించింది. పాత యాక్టర్స్ ప్లేస్ లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేసింది. ఇక్కడ వరకు ఓకే, కానీ ఆమె డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇంతకీ ఏంటా డెసిషన్, ఏంటా స్ట్రాటజీ? సురారాయ్ పోట్రుతో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీనికన్నా ముందే సూర్యతో పురణనూరు అనౌన్స్ చేసింది, కానీ పట్టాలెక్కలేదు. ఏమైందో తెలీదు. పురణనూరు ప్రాజెక్ట్ నుండి సూర్య క్విట్ కాగా ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్. కానీ అమరన్తో హిట్ అందుకున్న శివకార్తికేయన్ స్టోరీకి ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న టైంలో శివ, సుధాకు మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. పురణనూరు ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా అన్న సందిగ్ధంలో ఉన్న టైంలో సడన్ గా పట్టాలెక్కించారు మేకర్స్.
రీసెంట్లీ పూజా కార్యక్రమాలు చోటు చేసుకున్న ఈ సినిమాపై విపరీతమైన బజ్ సోషల్ మీడియాలో నడుస్తోంది. అదేంటంటే రిస్క్ చేసి మరి సుధా కొంగర భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తోందట. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ రేంజ్ పెరిగిపోవడంతో భారీ లెవెల్లో సినిమా తీయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సుమారు 150 కోట్లు పెట్టి పురణనూరు తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శివకార్తికేయన్ రేంజ్ డబుల్ కావడంతో నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేసి మరొకసారి తన మార్కు చూపించాలని భావిస్తోంది డైరెక్టర్ సుధా. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా భారీ కాస్టింగ్తో తెరకెక్కుతోంది. పురణనూరుతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అలాగే జయం రవి, అథర్వ లాంటి స్టార్ కాస్ట్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారు. SK25 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్తున్న పురణనూరు ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎప్పుడో. సల్మాన్ ఖాన్ ను ఆ సెంటిమెంట్ వెంటాడుతోందా? ఒక్కసారి 2 సార్లు కాదు, రిపీట్ గా ఫాలో అవడం వెనుక రీజన్ ఏంటో, దీనివల్ల ఆయనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, నెక్స్ట్ సికిందర విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా, అసలు సల్లు భాయ్ సెంటిమెంట్ ఏంటి, ఎప్పటి నుండి ఈ మ్యాడ్నెస్ వాజ్ ఎ స్టోరీ. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకొని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్ తో స్టార్ట్ అయిన ఈ సెంటిమెంట్ ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఆ అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది సల్లు భాయ్. ఇదే సెంటిమెంట్ నెక్స్ట్ మూవీ కూడా అప్లై చేయబోతున్నాడు. 2009లో పోకిరి రీమేక్ గా వచ్చిన వాంటెడ్ మూవీతో ఈద్ సెంటిమెంట్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. 1 కాదు 2 కాదు, మెనీ టైమ్స్ ఇదే రిపీట్ చేశాడు. 2010లో ద బ్యాంక్, 2011లో బాడీగార్డ్, 2012లో ఏక్తా టైగర్, 2014లో కిక్, 2015లో బజరంగి భాయ్జాన్, 2016లో సుల్తాన్, 2017లో ట్యూబ్లెట్, 2018లో రేస్ 3, 2019లో భారత్, 2023లో కిసీకా బాయ్ కిసీకా జాన్ వరకు ఈ క్రేజ్ కంటిన్యూ అయింది. అంటే మొత్తంగా 11 సినిమాలను ఈద్ పండుగకే తెచ్చాడు కండల వీరుడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తన నెక్స్ట్ సినిమాకు కంటిన్యూ చేయబోతున్నాడు సల్లు భాయ్. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సికిందర్ రిలీజ్ కూడా ఈద్ కే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సికిందర్ నెక్స్ట్ ఇయర్ రంజాన్ అంటే మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అఫీషియల్ డేట్ త్వరలో ప్రకటించనుంది యూనిట్. ఈద్ టైంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ కావడంతోనే సల్మాన్ ఖాన్ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. 2025 ఈద్ సికిందర్ కు సక్సెస్ ను అందిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. స్టార్ హీరోయిన్ గా నేమ్, ఫేమ్, ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలంటే గ్లామరస్ రోల్స్ చేయనక్కర్లేదు. దర్శకుల్ని ఇంప్రెస్ చేసేందుకు 0 సైజ్ మెయింటైన్ అవసరం లేదు అని నిరూపిస్తోంది ఈ బ్యూటీ. యాక్టింగ్ ని చించి ఆరేస్తూ ఆఫర్స్ ని కొల్లగొడుతోంది. కానీ తనకు గుర్తింపునిచ్చిన ఇండస్ట్రీపై కాన్సంట్రేషన్ తగ్గించేస్తోంది ఈ భామ. ఐడెంటిటీ ఇచ్చిన పరిశ్రమపై చిన్న చూపు చూస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరారై పోట్రులో సుందరిగా సూర్యతో పోటీగా యాక్ట్ చేసి ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకున్న యాక్ట్రెస్ అపర్ణ బాలమురళి. ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా పాదాక్రాంతమైంది. అందాల ఆరబోత కన్నా కథ, తన రోల్కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే ఈ అమ్మడు మలయాళంలో ఇనీ ఉత్తరంతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకుంది. 2018 మూవీలో న్యూస్ రిపోర్టర్గా మరోసారి ఆకట్టుకున్న ఈ మలయాళ ముద్దుగుమ సెలెక్టివ్ స్టోరీస్తో దూసుకెళ్తోంది. ఈ ఏడాది రాయన్ కిష్కిందకాండం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు రుద్రలో కనిపించింది కేరళ కుట్టి. యాక్టింగ్ ఎరగదీసేయడంతో ఆమెకు వరుస ఛాన్స్లు క్యూ కడుతున్నాయి. అయితే తనకు జాతీయ స్థాయి గుర్తింపునిచ్చిన తమిళ ఇండస్ట్రీపై సీతకన్ను వేసినట్లు కనిపిస్తోంది. ప్రెజెంట్ అమ్మడి చేతిలో 3 ప్రాజెక్టులున్నాయి. అయితే ఇవన్నీ కూడా మాలీవుడ్ సినిమాలే. రీసెంట్లీ పలకరించిన రుద్రం కూడా మలయాళ మూవీనే. లాస్ట్ ఇయర్ ఒక్కటంటే ఒక్క తమిళ మూవీతో పలకరించని ఈ కేరళ కుట్టి ఈ ఇయర్ కూడా రాయన్తో హాయ్ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కూడా మలయాళ చిత్రంతోనే బిజీగా గడుపుతోంది. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాల కారణంగా తనకు పేరిచ్చిన కోలీవుడ్ పై కాన్సంట్రేషన్ చేయలేకపోతోంది. ప్రెజెంట్ ఉలా, మిండియం, పరుంజుమ్, జితు జోసెఫ్, అతుల్ అలీ కాంబోలో వస్తున్న సినిమాలో వర్క్ చేస్తోంది. ఇలా వరుసగా మలయాళ సినిమాలు చేస్తూ తమిళ ఇండస్ట్రీని సైడ్ పెట్టేసింది ఈ మగువ.